బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ నెలకొంది. వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారిని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక పెద్ద సంఖ్యలో భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, వసంత పంచమి సందర్భంగా బాసరలో భక్తులైతే పోటెత్తుతున్నారు. దర్శనానికి, అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ లో పోటెత్తుతున్నారు. దీని ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. బ్రాహ్మణి వసంత పంచమి వేడుకలకు నిర్మల్ జిల్లా బాసర ముస్తాబైంది. సోమవారం వేకోజామున ఉదయం నుంచే చిన్నారులకు అక్షరాభ్యాసాలు ప్రారంభమై నిన్న సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు బాసరకు చేరుకుంటున్నారు. అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఇవాళ వేకోజామున 1 గంటలకు నుంచే అక్షరాభ్యాసాలు మొదలయ్యాయి. ఆలయ అధికారులు ఇందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. రద్దీకి అనుగుణంగా భక్తులకు త్వరితగతిన పూజలు పూర్తయ్యేలా ప్రత్యేకంగా 4 అక్షరాభ్యాస మండపాలను సిద్ధం చేశారు. అదనపు టికెట్ కౌంటర్లు, ప్రసాదాల కౌంటర్లను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆలయాన్ని సందర్శించారు. ఇవాళ నిర్వహించే వేడుకల ఏర్పాట్లు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. బాసర పుణ్యక్షేత్రం నిన్ననే భక్తజన సందర్భమైంది. ఆదివారం సెలవు దినం కావడంతో అమ్మవారి సన్నిధిలో అక్షర అభ్యాసాలకు సూకరం చుట్టేందుకు ముందుగా తరలివచ్చిన తల్లిదండ్రులు పిల్లలతో ఆలయం కిట్లాడింది. వేకోజామున గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ద్వారాలను తెరిచిన మరుక్షణం నుంచే పూజలు, అక్షరాభ్యాసాలకు బారులు తీరారు. శుభగడియలో అక్షరాభ్యాసాలు చేయించాలనే ఆతుత భక్తులను విశ్రాంతి లేకుండా ముందుకు నడిపించింది. వేకోజామున 4 గంటల నుంచి అభిషేక సేవతో అమ్మవారి దర్శనం తర్వాత ప్రత్యేక పూజలు, అక్షరాభ్యాసాలకు శ్రీకారం చుట్టారు. బ్రాహ్మణి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.